గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఎలా ఉన్నారు? ఓకే. Let us have some questions from Anusha. Yeah, hi Anusha. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్ అండి. Yeah, good morning. చెప్పండి. ఎలా ఉందండి? మీ చేయి సెట్ అయిందండి? అవుతుంది. ఇప్పుడు అంతా తీసేశారు. ఓకే. ఫిజియోథెరపీ చేయాలి. ఓకే, కూల్ అండి. థ్యాంక్ యూ. యా నా డౌట్ ఏంటంటే అండి, జస్ట్ జనరల్ క్వశ్చన్ అండి. మీరు ఐ మీన్ లాస్ట్ టైం రీసెంట్ గా ఇట్లా జపనీస్ కంపెనీకి ఓపెనింగ్స్ ఉంటే రిఫర్ చేశారు కదండి. అలాగా సింగపూర్ లొకేషన్ లో ఏమన్నా పొజిషన్స్ ఓపెన్ ఉంటే మీ ద్వారా రిఫరెన్స్ చేయడం అవుతుందండి? లేదు, సింగపూర్ లో ఉంటే సేమ్ ఐడియల్ ఫోక్స్ జపాన్ సింగపూర్ రెండిట్లో ఉంది. సింగపూర్ ఎట్లా అంటే చాలా టఫ్ అయిపోయింది అనమాట ఇప్పుడు. అక్కడ అవునండి. మార్చారు, వర్క్ పర్మిట్స్ అవన్నీ రూల్స్ మార్చారు. అవునవును. అది కొంతమంది ఎస్పెషల్ ఇండియన్ ఫారినర్స్ కి చాలా టైట్ గా ఉందండి. చాలా టైట్ చేశారు బికాస్ ఆఫ్ అవర్ ఓన్ మిస్టేక్స్. మీకు తెలిసింటే కొన్ని యా రోజుల యా క్రితం ఒక ఇండియన్, అవునండి. తెలుసా ఎన్సిఎస్ స్టోరీ అది? ఎన్సిఎస్ లో ఇండియన్. కదండి. ఆ, సో మీరు అతను సింగపూర్ లో ఉంటారా? అవునండి. నాది రీసెంట్ ఒక 6 months అయిపోయిందండి కాంట్రాక్ట్ అయిపోయి. ఏ మ్మ్. కంపెనీ, ఏ టెక్నాలజీ? నేను మిడిల్ వేర్ అడ్మినిస్ట్రేటర్ గా చేశానండి. ఏ మిడిల్ వేర్? ఐబిఎం? ఆ, అంటే రీసెంట్ ఎక్స్పీరియన్స్ లో వచ్చేసి ఆరకిల్ వెబ్లాజిక్, రెడ్ హ్యాట్, జేబాస్. ఓకే. అంతకుముందు ప్రీవియస్ కంపెనీలో ఐబిఎం వ్యాస్ మీద వర్క్ చేశాను. వ్యాస్, ఓకే. ఐబిఎం హెచ్టిటిపి సర్వర్. ఏ ప్రాజెక్ట్? నేను అంటే రీసెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇన్కమ్ ఇన్సూరెన్స్ అండి. అంతకుముందు బిఎన్పి పరిభాషలో చేశాను. ఓకే. సో కొన్ని రెఫరెన్సెస్ అయితే వస్తుంటాయి మన ఇండియన్స్ నుంచే. సో నేను ఒక గ్రూప్ పంపిస్తాను, ఆ గ్రూప్ లో జాయిన్ అవుతారేమో చూద్దాం. ఓకే. అంటే ప్రెసెంట్ మార్కెట్ సిచ్యుయేషన్ అయితే చాలా టైట్ గా ఉందండి, అస్సలు కాల్స్ అయితే లేవు. అది సింగపూర్ లో. అదే నేను ఎందుకు జపాన్ ఎస్పెషల్లీ చెప్పానంటే అన్ని కంట్రీస్ ఇండియన్స్ ని రిజెక్ట్ చేస్తున్నాయి, అవును, కరెక్ట్. ఎస్పెషల్లీ ఇండియన్స్ ని. బట్ యా, జపాన్ మాత్రమే ఇండియన్స్ కోసం రూల్స్ ని లూజ్ చేసి మరీ అలౌ చేస్తుంది అనమాట. అదేలేండి. ఓకే. సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎంత, టోటల్ ఎక్స్పీరియన్స్? నాది 7.5 years అండి. ఇండియాలో నేను 4 years వర్క్ చేశాను. ఇక్కడ 4 years ఉందండి అరౌండ్. ఓకే. సో మీ నెంబర్ ఇప్పుడు ఇక్కడ చాట్ లో పంపిస్తారా? యా యా, ష్యూర్ అండి. సో నేను ఒక గ్రూప్ లోకి యాడ్ చేయమని చెప్తాను. అక్కడ ఇండియన్ రెఫరెన్సెస్ ఉంటే అక్కడ వాళ్ళు చూస్తున్నాను చాట్. సో వాళ్ళు ఎనీ టైమ్ రిఫరెన్స్ పంపిస్తారు అక్కడ. ఓకే. సింగపూర్ నెంబర్. యా ఓకే. యా, నంబర్ కూడా షేర్ చేశాను. ఇంతకు ముందు ఏం చేశారంటే కొంతమంది ఇట్లా పొజిషన్స్ ఉంటాయి కదా, అప్పుడు అక్కడ ఉండే ఇండియన్స్ ఇండియాలో ఉండే వాళ్ళ దగ్గర మనీ తీసుకొని అవును. వాళ్ళకి ఎలాగోలా ఇంటర్వ్యూస్ ని వాళ్ళని క్లియర్ చేపించి సింగపూర్ కు తీసుకురావడం అట్లా అంతా చేశారనమాట. ఆ రెఫరల్ మనీ తీసుకోవడం ప్లస్ వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం. లైక్ నార్మల్ పొజిషన్స్ లో ఉండేవాళ్ళు కాదు, హయ్యర్ పొజిషన్స్ లో ఉండేవాళ్ళు. అవునవునండి. సో అలా చేయడం వల్ల మెల్లమెల్లగా ట్రస్ట్ పోయింది. ప్లస్ ఇండియన్ పాపులేషన్ కూడా ఎక్కువ అయిపోయింది అక్కడ ఐటీలో. ఐటీ అంటే సింగపూర్ ఐటీ అంటే ఇండియన్స్ అట్లా అయిపోయింది పూర్తిగా. సో అక్కడ ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ 20-30 years నుంచి అక్కడ ఉండిపోయారు అనమాట, సీనియర్ పొజిషన్స్ లో, మేనేజర్ పొజిషన్స్ లో. కొత్త టెక్నాలజీని రానివ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ టెక్నాలజీలోనే వర్క్ చేస్తున్నారు కాబట్టి. కొత్త టెక్నాలజీని వస్తే
వాళ్ళ జాబ్స్ పోతాయని చెప్పేసి కొత్త టెక్నాలజీని రానివ్వకుండా ఇంకా లెగసీ పైనే రన్ చేస్తున్నారు. సింగపూర్ కంట్రీ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నా కూడా అవునండి. లోపల ఉండే బ్యాంక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం లెగసీ. యా ట్రూ అది అండి. ముందుకు పోనివ్వట్లేదు అనమాట వాళ్ళు దాన్ని. ఆ, ప్లస్ ఈ రిఫరెన్స్లు ఇవి అన్ని టూ మచ్ ఇప్పుడు యాక్చువల్గా టూ మచ్. ఇండియాలో ట్రై చేద్దామన్నా ఇండియా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటది. కోపం అవ్వగలుగుతామా లేదా అనే కాన్ఫిడెన్స్ లేకుండా అయిపోతుంది. వర్క్ అదే ఇండియన్ ప్రాజెక్ట్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి యాక్చువల్లీ. అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. అవును. ఉమ్, సింగపూర్ లో ఇంతకుముందు జాబ్స్ అనేది చాలా ఈజీగా ఉండేది. అదే ఇప్పుడు టెక్నాలజీ అయితే ఈజీనే, పొజిషన్స్ దొరకడమే కష్టం. మీ హస్బెండ్ కి ఈపీ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు అవును. ప్రెసెంట్ స్టేటస్ ఏంటి, టీపీయా? నేను డీపీకి వచ్చానండి. ఇంతకుముందు ఈపీ మీదే ఉన్నాను నేను. ఆ, నాది కాంట్రాక్ట్ అయిపోయింది. అంటే ఆఫ్ షోర్ లో హైరింగ్ ఎక్కువ చేస్తా ఉన్నారండి. ఇక్కడ ఆన్ షోర్ లో ఉన్న రిసోర్సెస్ అంతా కట్ డౌన్ చేయడము, బడ్జెట్ అని, కాస్ట్ కట్టింగ్ అని ఇంకా అట్లా అంతా చెప్తా ఉన్నారు. సో ఓకే, మీరు కన్సల్టెన్సీస్ ని అప్రోచ్ అవుతూ ఉండండి. వాళ్ళ దగ్గర మాత్రమే కన్సల్టెన్సీస్ ని పొజిషన్స్ ఉంటాయి. అడుగుతున్నా గానీ అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి, డైరెక్ట్ గా ఇండియన్ నేషనాలిటీయా నాట్ ఓపెన్ ఫర్ యూ అన్నట్లుందండి. మ్మ్. మ్మ్. ఇస్తాం. అదే అదే. ఇక్కడేమో టూ మచ్. ఆ గ్రూప్ లో చూస్తూ ఉండండి. కొన్నిసార్లు మొన్న రీసెంట్ గా కూడా ఒకటైతే వచ్చినట్లుంది, చూస్తుండండి. ప్లస్ లిస్ట్ ఆఫ్ కన్సల్టెన్సీస్ పెట్టుకొని కంటిన్యూస్ గా మీ దగ్గర తెలిసిన కన్సల్టెన్సీస్, మీ ఫ్రెండ్స్ తెలిసిన కన్సల్టెన్సీస్ అన్ని పెట్టుకొని వాళ్ళ కెరియర్స్ వెబ్సైట్ చూసుకుంటూ కంటిన్యూస్ గా వాళ్ళకు మెయిల్స్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ మరీ జీరో అయితే ఉండవు, మీరు బాగా ఎక్కువ ట్రై చేయాలంతే. ఈవెన్ వర్క్ పర్మిట్ అయినా ఓకే అన్నా గానీ ముందుకు రావట్లేదండి. ఈపీఏ కాదు, వర్క్ పర్మిట్ అయినా ఓకే. ఎనీవే మా హస్బెండ్ కి ఈపీ ఉంది కాబట్టి. వర్క్ పర్మిట్ ఇంకా కష్టం, ఈపీ అయితే ఈజీ. అంటే సాలరీ వైజ్ వర్క్ పర్మిట్స్ కి కొంచెం తక్కువే ఇస్తారు కదండి. అలా ఏమన్నా రూల్స్ వైజ్ వర్క్ పర్మిట్ చాలా ఎక్కువ. ఓకే. వర్క్ పర్మిట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఈపీ రూల్స్ జస్ట్ శాలరీ మీట్ అయితే చాలు. వర్క్ పర్మిట్ అనేది చాలా టఫ్. ఓకే, ఇంకొకటి ఇది. సెర్చ్ చేస్తానండి, దొరుకుతుంది. యా ష్యూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది క్లాస్ టైమింగ్స్ అనేది కన్ఫర్మ్ అయిందండి మే 1 నుంచి? అదే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు, 7:30 to 9 కానీ, 8 to 9:30 కానీ అలా. ఓకే. ఓకే అండి. మార్నింగ్ టైం ఇంకా పాసిబిలిటీ అవ్వదా అండి? అది అది చేస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అని, అందుకే ఇంకేం లేదు. అవునండి. ఓకే అండి. యా, కెన్ అండర్స్టాండ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. యా, బై. రజని. హలో శివ గారు, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. మీ చెయ్యి ఎలా ఉందండి? ఇందాక అనుష అడిగారు కదా. అదే కొంచెం ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది, అంత స్టక్ అయిపోయింది ప్రెసెంట్ అయితే. ఓకే అండి, గెట్ వెల్ సూన్ అండి. షూర్ షూర్, థ్యాంక్ యూ సో మచ్. అదే ఇందాక అనుష వచ్చి మా మా కొలీగే అనమాట. మేమిద్దరం ఒకే చోటే వర్క్ చేస్తాము. నైస్. నేను ఇంకా అక్కడే ఉన్నాను, ఇన్కమ్ ఇన్సూరెన్స్ లో. బట్ నాకు అనుష అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నా కెరియర్ లో ఒక 7 years గ్యాప్ తర్వాత రీసెంట్ గా 3.5 years అయింది నేను వర్క్ మళ్ళీ రీస్టార్ట్ చేసి. ఫస్ట్ 2 years లైక్ ఐటీ సపోర్ట్ గా చేశాను. తర్వాత ఇప్పుడు ఇన్కమ్ ఇన్సూరెన్స్ లో మిడిల్వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాను, మధ్యలో కోర్స్ నేర్చుకొని. ఇంకా అదే అక్కడ ఏంటంటే లైక్ ఓన్లీ డిప్లాయ్మెంట్స్, జెన్కిన్స్ యూజ్ చేసి, టీపీ యూజ్ చేసి డిప్లాయ్మెంట్స్ చేసేదన్నమాట నా రోలు. సో ఇంకా టెక్నికల్ గా వర్క్ నేర్చుకుందామంటే ఆ స్కోప్ ఇవ్వట్లేదు. సరే డెవాప్స్ నేర్చుకొని కొంచెం స్టెప్ అప్ అవుదాం, అక్కడే అడిగేసో లేకుంటే బయటనో ఎక్కడో చోట ట్రై చేద్దాంలే అని జాయిన్ అయ్యాను.
అంటే హలో ఇప్పుడు కంపెనీ ఉన్నారు కదా కంపెనీలోనే. అక్కడే ఉన్నాను ఇప్పుడు లోపలే. అదే కొంచెం కోర్స్ సరే. నేర్చుకొని వాళ్ళకి చెప్తే ఏమన్నా కన్సిడర్ చేస్తారేమో. అక్కడ లేకుంటే ఇంకా నెక్స్ట్ బయట సెర్చ్ చేద్దామని చెప్పి అలాగా. అయితే సెర్చ్ చేస్తుండండి, లోపల అడుగుతూ ఉండండి, పొజిషన్స్ అయితే ఉంటాయి డెఫినెట్లీ. అదే కోర్స్ అయిపోయి చేసి వాళ్ళని అడుగుదామని అలాగే వెయిట్ చేస్తున్నాను. ఆప్టిమమ్ అనే కన్సల్టెన్సీ తెలుసా? ఆహా, తెలియదండి. యా తెలుసండి ఆప్టిమమ్. ఇంతకు ముందు నేను ఆప్టిమమ్ నుంచి చేశాను. ఆప్టిమమ్ ని అప్రోచ్ అవ్వండి. ఓకే. అలానే హీలియస్ అని ఒకటి ఉంటుంది కదా, ఇంతకుముందు కన్సల్టెన్సీ లిస్ట్ ఒకటి ఉంది నా దగ్గర, అది ఎక్కడో మిస్ అయింది. అట్లా నిత్యో ఇన్ఫోటెక్ అని ఉన్నాయి. మేబీ మీరు మీ ఫ్రెండ్స్ ని చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఒక 20-30 ఇస్తారు. సో వాళ్ళతో కంటిన్యూస్ గా అప్రోచ్ అవుతూ ఉండండి అంతే, అది బెస్ట్. ఇంకా అవి ఇండియన్ కన్సల్టెన్సీసే కాబట్టి ఓకే. సో వాళ్ళు ట్రై చేస్తారు. నేను అనూష దగ్గర ఆ గ్రూప్ విన్నాక గ్రూప్ రెఫర్ చేస్తారు కదా, అది నేను జాయిన్ అవ్వచ్చా అండి అది? అవ్వండి. ఇప్పుడు అనుష యాడ్ అయ్యాక మీ నెంబర్ యాడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే, నెంబర్ ఇది పంపించారు, లింక్ నేను పంపిస్తున్నాను ఓకే. అనుషకి. ఓకే. రజనీకి యాక్చువల్ గా కొంచెం ఈజీగా అవ్వచ్చు అండి. తను పిఆర్ ఇక్కడ. పిఆర్ యా పిఆర్ అయితే ఇంకేముంది, తనకి పిఆర్ కూడా కష్టంగా ఉంది, బట్ బట్ కంపేర్ టు స్టిల్ ఓకే. ఫారినర్ ఇట్స్ ఈజీ. యా ఓకే. అదే ఏదైనా ఫస్ట్ అదే నేర్చుకొని కోర్స్ నేర్చుకున్న తర్వాతనే ఇంకెక్కడైనా మూవ్ కావాలన్నా. తనే నాకు మీ కోర్స్ రిఫర్ చేశారండి. ఫస్ట్ థ్యాంక్ నేను యూ. జాయిన్ అవ్వాలని ఉన్నాను. ఇంకా ఇలా జాయిన్ అవుతున్నానంటే అనూష కూడా జాయిన్ అయింది. ఇద్దరం ఒకటేసారి జాయిన్ అయింది. ఓకే, పంపించాను చూడండి గ్రూప్. యా షూర్, వచ్చింది అనుకుంటున్నాను. ఓకే అనుష, రజని మీరు టుగెదర్ ట్రై చేస్తుండండి. ఓకే అండి. బట్ మరి జీరో అని అయితే కాదు, ఖచ్చితంగా ఉంటాయి. కన్సల్టెన్సీస్ ని చేస్తుండడం, లింక్డ్ఇన్ లో సెర్చ్ చేసుకుంటూ ఉండడమే. ఓకే. అక్కడ ATS లో అవేమి ఉండవు కాబట్టి సింపుల్ గానే ఉంటది సర్చింగ్ అయితే మాత్రం. ఇంకొకటి అండి, అంటే డెవాప్స్ పైన వర్క్ చేయలేదండి ఇంతవరకు. బట్ ఒక 3 years అట్లా ఎక్స్పీరియన్స్, టోటల్ 8 years లో ఒక 3 years యాడ్ చేసుకొని ట్రై చేయొచ్చు అంటారండి? చేయొచ్చు. మీకు అంటే ఉన్న ఎక్స్పీరియన్స్ ని వెబ్స్పియర్ బదులు డెవాప్స్ అని చెప్పుకోండి అంతే. అదే మీరు ప్రెసెంట్ టెక్నాలజీని, అది కంప్లీట్లీ ఎవరైనా తెలిసిన వాళ్ళు అనుకోండి, లైక్ రెఫరెన్స్ ద్వారా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ లో మీ అంటే తెలుగు వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఒక టీమ్ లోకి తీసుకునే ముందు అన్అఫిషియల్ గా వేరే వాళ్ళకి ఫాలో చేసి కనుక్కుంటారు కొంతమంది కొన్నిసార్లు. ఓకే. అది చూసుకోండి అంతే. అప్పుడు చెప్పండి, నో ప్రాబ్లం. అక్కడ వాళ్ళకి కూడా ఏమంతగా రాదు. సింగపూర్ లో ఉండే వాళ్ళంతా ఏంటంటే అందరూ సపోర్ట్ మీద వెళ్ళిన వాళ్ళే. వెబ్స్పియర్ మోస్ట్లీ IBM టూల్స్ పైన వెళ్ళిన వాళ్ళే, AIX, లైనెక్స్, సో వీటిపైన వెళ్ళిన వాళ్ళే అందరు. సో అదేం ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో ఆల్ మచ్. ద థ్యాంక్ బెస్ట్. యూ సో మచ్ అండి. యా, థ్యాంక్ థ్యాంక్ యూ. నాగేంద్ర కడుమూరు. హాయ్ శివకుమార్, గుడ్ మార్నింగ్. హాయ్ నాగేంద్ర, గుడ్ మార్నింగ్. అన్న, ఇప్పుడు ఎలా ఉందన్న ప్రెసెంట్ మీ హెల్త్? బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా 10 days. ఓకే. బట్ మాకు ఇప్పుడు ఇక్కడ HR మీటింగ్స్ అనేది కొన్ని డెమో ఇంటర్వ్యూస్ పెడతారన్నారు కదా, మాక్ ఇంటర్వ్యూస్. సో అవి మాక్ ఎప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతాయి? అవి ఎప్పుడు ఈ వీక్ జరుగుతాయి? పెట్టాల్సింది. అది హైదరాబాద్ లో ఒక మీటప్ కండక్ట్ చేసాం ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ కి, టీ ఓకే. హబ్ లో. సో అందరం ఓకే. అక్కడ ఉన్నాం యాక్చువల్ గా. సో ఈ వీక్ అయితే డెఫినెట్లీ కండక్ట్ చేస్తాం, ఈ వీకెండ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ జాబ్ పోర్టల్స్ లో మనము రెజ్యూమ్ అనేది మీకు షేర్ చేయాలా యాక్చువల్ గా? అంటే నేను ఇప్పటిదాకా అయితే ఏం లేదు, షేర్ చేయలేదు. అక్కడే లింక్ వస్తుంది, అక్కడే అప్లై కొట్టండి, అక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఓకే. ప్రెసెంట్ అయితే కొంచెం కాల్స్ అయితే తక్కువే ఉన్నాయి, ఎందుకంటే 90 days నోటీస్ పీరియడ్ పెడతానే రావట్లేదు అందుకు. నోటీస్ పీరియడ్ కి నేను దీనికి చెప్పలేను కానీ, ఓకే. అది అన్ని టెక్నాలజీస్ కి ఉండే ప్రాబ్లమే కదా, డెవాప్స్ ప్రాబ్లం అయితే కాదు కదా. కాదు. బట్ నేను మన మీటప్ లో చాలా మంది వచ్చి చెప్తుండేది ఏంటి అంటే, పొజిషన్స్ మాత్రం
లేవు అనేది కరెక్ట్ కాదు, చాలానే ఉన్నాయి. బట్ ఓకే ఇప్పుడు 100 ప్రొఫైల్స్ తీసుకుంటే దాంట్లో 90 ప్రొఫైల్స్ ఇంటర్వ్యూ చేయడమే వేస్ట్ అన్నట్లు ఉన్నాయి. ఓకే అంటే ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత తెలుస్తుంది అది. ఆహా వాళ్ళకి మినిమం బేసిక్స్ కూడా లేవు అనేది. ఓకే సో ఒక మంచి ప్రొఫైల్ ని వెతికి పట్టుకోవడం అనేది చాలా టఫ్ అయిపోయింది. మ్మ్. సో కరెక్ట్ ఇప్పుడు రీసెంట్ గా షెల్ లో కొన్ని పొజిషన్స్ ఉన్నాయని పోస్ట్ చేశాను. మన ఎంప్లాయీ కీర్తి అనే అమ్మాయి జాయిన్ అయింది అక్కడ. సో ఆ అమ్మాయి లింక్డ్ఇన్ లో కూడా పోస్ట్ చేసింది. ఓకే ఎన్ని పోస్టులు చేసినా కూడా క్వాలిటీ ప్రొఫైల్స్ దొరకట్లేదు వాళ్ళకి. సో ఆహా ఫైనల్ గా మన స్టూడెంటే 5 years ఎక్స్పీరియన్స్ 25 lakhs తో సెలెక్ట్ అయ్యారు. ఓకే కంగ్రాచులేషన్స్. ఓకే, సో అది ఏంటంటే ప్రొఫైల్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ గా ప్రిపేర్ అయి ఉండాలి. తొందరగా మనము ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసేసి అట్లా కాదు. ఓకే ప్రొఫైల్ అనేది నీట్ గా ప్రిపేర్ చేసుకొని ఒక 2-3 సర్టిఫికేషన్స్ యాడ్ చేసుకొని, మ్మ్. ఓకే, సో అలా అలా పెట్టుకుంటే మన ప్రొఫైల్ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన ఆ, తర్వాత ఇంకా ఫస్ట్ రౌండ్ అలా చూసుకోవాలి. చెప్పండి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం తొందరగా నేర్చుకునేసి లైక్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండేసి ఎంఎన్సీస్ లో మనం ఫాస్ట్ గా స్విచ్ అవ్వాలనే థాట్ అనేది అవసరం లేదు కదా. సో నిదానమైన ఒక 6 months అయినా 7 months అయినా, అంటే ఎందుకంటే నేను కంప్లీట్లీ న్యూ అనమాట దీనికి. నేను బ్యాక్ అండ్ నోట్ చేసి డెవలపర్ యాక్చువల్ గా ప్రెసెంట్ ఇప్పుడు దాకా వర్క్ చేసిందంతా మాన్యువల్ టెస్టింగ్ ప్లస్ నోట్ చేసి డెవలపర్. సో ఇది అనేది నాకు కంప్లీట్, ఈవెన్ లైనెక్స్ కూడా నాకు కొత్తదే అనమాట. ఎందుకంటే నేను లైనెక్స్ సైడ్ ఎప్పుడు వర్క్ చేయలేదు అనమాట, అంతా విండోస్ లోనే చేశాను. సో ఓకే, అందుకనేసి కొంచెం ఓకే. టైం ఎక్కువ పడతా ఉంది నాకైతే చూడడానికి, ఒక వీడియో కంప్లీట్ చేయడానికి. సో టైం టేకన్ తీసుకున్నా కానీ ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. అంటే లైక్ నియర్ బై 4 years వచ్చేస్తా ఉంది అందుకని. టైం ఎక్కువ పట్టినా ప్రాబ్లం లేదు. మనం ఎక్కువ పట్టినా ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తే బాగుంటది. ఓకే అన్న ఇంకోటి ఇది మీరు ప్రెసెంట్ ఏంటి? ప్రెసెంట్ ఇప్పుడు ఓజెట్ చేస్తున్నా అన్న, ఒరాకిల్ జెట్ ఫ్రంట్ ఎండ్ చేస్తున్నా ప్రెసెంట్. ఒరాకిల్ ఇప్పుడు మళ్ళీ జెట్. కొత్త ఓకే, ఓకే, ఓకే. సో అక్కడ ఏమంటే రిలీజ్ ఇవ్వటం లేదు యాక్చువల్ గా. నేను డెవాప్ ప్రాజెక్ట్స్ కి మ్యాప్ అయ్యి ఇక్కడ ఇంటర్నల్ గా ఈజీగా ఉంటది, కొంచెం నేర్చుకున్న లైనెక్స్ బేసిక్స్ నేర్చుకున్నా గానీ వెళ్ళిపోవచ్చు అనేసి. బట్ వాళ్ళైతే ఆ స్కోప్ ఇవ్వటం లేదు రిలీజ్ చేయడానికి, అందుకనేసి. ఓకే, మీకు ఆల్రెడీ జాబ్ ఉంది కాబట్టి కొంచెం నీట్ గా క్లియర్ గా నేర్చుకొని ట్రై చేయండి. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. మోస్ట్ వెల్కమ్. కొంచెం మనం ఫస్ట్ నేను చెప్పేది మైండ్ సెట్ అనేది కొంచెం స్పీడ్గా అలవాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది లాస్ట్ 3-4 years నుంచి. సో మన డిఫరెన్స్ ఏముండదు. ఇప్పుడు 5 years ఎక్స్పీరియన్స్ 25 lakhs కొట్టాడంటే అతను 1 year బ్యాక్ అతని శాలరీ 3-4 lakhs. మీరు చూసింటే పృథ్వీ అనే అతను రీసెంట్ పాడ్కాస్ట్ అతను కూడా వచ్చాడు మీటప్ కి. అతని శాలరీ ఒక 1 year బ్యాక్ 15,000 విత్ 14 hours నైట్ షిఫ్ట్ చేస్తే 15,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అతని శాలరీ 15-16 lakhs పర్ ఇయర్. సో మైండ్ సెట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే వస్తుంది. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, ప్రొఫైల్ అనేది ప్రాపర్ గా పెట్టుకొని వచ్చిన ప్రతి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఓకే సో చాలా మంది భయపడుతున్నారు, మాక్ ఇంటర్వ్యూ ఇవ్వడానికే భయపడుతున్నారు. సో అట్లా భయంగానే గడిపేస్తున్నారు మొత్తం. సో అలా కాదు, అలా ఉంటే లేట్ అవుతుంది ఆబ్వియస్లీ. భయపడకుండా ఇచ్చేయడానికి ట్రై చేయండి. భయమే ఉంటుంది మనకు, పూర్తిగా కాన్ఫిడెన్స్ లేకుండా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం భయంగానే ఉంటుంది. బట్ దాన్నే మనం ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ అవ్వాలి, అదే ఎట్లా ఒకట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఓకే అన్న, థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. భవ్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సార్ మీకు హ్యాండ్ పెయిన్ ఇది? పర్లేదు, సెట్ అవుతుంది ఇంకొక 10-15 days. మీ పాప ఎలా ఉంది సార్? పాప చాలా బాగుంది. అది జెన్కిన్స్ ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ అది చూసి ఫాలో అవుతున్నాము, ప్రాక్టీస్ చేస్తాము. టెరాఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ యూజ్ చేసి క్రియేట్ చేసినప్పుడు టిఎఫ్ ఫైల్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి సార్ మనకి. పిఎఫ్ ఫైల్స్ మనం క్లోన్ చేస్తున్నాం కదా కోడ్. ఐ మీన్ ఇది టెరాఫార్మ్ లాగ్ ఫైల్స్, అవి స్టేట్ ఫైల్స్.
స్టేట్ ఫైల్స్ అక్కడే రిమోట్ కదా స్టేట్ అంటే మనకి ఇక్కడ రిమోట్ కదా. కమాండ్ లైన్ నుంచి చేసినప్పుడు మనకి ఇక్కడ VS కోడ్ లో ఇక్కడ క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది కదా బ్లాక్ ఫైల్ ఆహా లేదు లేదు అది జస్ట్ రిఫరెన్స్ అన్నమాట అంతే. ఆ రిఫరెన్స్ దేనికి రిఫర్ చేస్తుంటుంది మన S3కి రిఫర్ చేస్తుంటుంది రిమోట్ స్టేట్ కి. యాక్చువల్ స్టేట్ ఇక్కడ ఉండదు, స్టేట్ S3లో ఉంటుంది. అందుకే కదా మనం రిమోట్ స్టేట్ ఎందుకు వాడతామంటే డిఫరెంట్ మిషన్స్ లో డిఫరెంట్ పర్సన్స్ వాడుతుంటారు కాబట్టి టెరాఫామ్ ని రిమోట్ స్టేట్ లో పెడితే ఎవరు ఎక్కడ చేసినా కూడా అది రిమోట్ స్టేట్ ని రిఫరెన్స్ గా పెట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం మాన్యువల్ గా ఏమైనా చేంజెస్ చేసినప్పుడు ఈ ఫైల్స్ లోకి వెళ్ళి మనం అడ్జస్ట్మెంట్ చేయాలంటే జెన్కిన్స్ నుంచి చేస్తే అది అలా కుదరదు కదా. ఎందుకు చేస్తాం, గిట్ హబ్ లో చేస్తాం, మళ్ళీ పైప్ లైన్ రన్ చేస్తాం, మళ్ళీ ఫ్రెష్ గా కోడ్ క్లోన్ చేసుకుంటుంది. ఎవ్రీ టైం మీరు పైప్ లైన్ రన్ చేసిన ప్రతిసారి కోడ్ క్లోన్ చేసుకుంటుంది కదా. ఆ, అవును. అంటే ఇక్కడ కమాండ్ లైనింగ్ చేసినప్పుడు ఇక్కడ క్రియేట్ అయినాయి టెరాఫామ్ లాక్ .hcl అని .terraform ఫోల్డర్ అవి ఇక్కడ క్రియేట్ అయింది. మనం ఓపెన్ చేసి చూడడానికి ఇక్కడ ఉంది కదా. ఓపెన్ చేసి చూడడానికి అవ్వదు, అక్కడ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. S3 మీకు లోనే ఏమైనా స్టోర్ చేంజెస్ అయిపోతుంది. ఉంటే యా S3 యొక్క పర్పస్ అది కదా. అవును. ఈ కమాండ్ లైనింగ్ చేసినప్పుడు అక్కడ స్టోర్ అయింది, ఇక్కడ మనకి క్రియేట్ అయింది కదా. పైప్ లైనింగ్ చేసినప్పుడు ఇక్కడ క్రియేట్ అవ్వలేదు మనకి, మనం విజిబుల్ గా ఏం చూడడానికి. క్రియేట్ అయింది కమాండ్ లైన్ లో ఏం క్రియేట్ అయింది? కమాండ్ లో నుంచి టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి VS కోడ్ లో మన రెపోలో .terraform ఫోల్డర్ terraform.log.hcl అని ఇక్కడ వచ్చాయి కదా టెరాఫామ్ క్లిక్ చేసినప్పుడు. .hcl అనేది గిట్ హబ్ లో కూడా ఉంటుంది. అది గిట్ హబ్ లో కూడా వెళ్తుంది అది. సో అదే ఫైల్ మీరు క్లోన్ చేసినప్పుడు కూడా జెన్కిన్స్ లోకి వస్తుంది. లాక్ ఫైల్ ఏంటంటే వర్షన్స్ ని లాక్ చేయడం అనమాట అంతే. terraform.log.hcl అనేది గిట్ హబ్ లో కూడా ఉంటుంది, క్రియేట్ అవ్వదు అది. అదే ఫస్ట్ టైం క్రియేట్ అయితే దాని తర్వాత అది గిట్ హబ్ లో పుష్ అవుతుంది, మీరు జెన్కిన్స్ లో క్లోన్ చేసినా అక్కడ కూడా వస్తుంది. ఉండనేది .terraform ఫోల్డర్. .terraform ఫోల్డర్ అంటే ఏంటి, ప్రొవైడర్ కదా. ఆ, సో ఆ ప్రొవైడర్ అక్కడ మళ్ళీ మనం ఇనిషియలైజ్ చేస్తాం కదా జెన్కిన్స్ లో, అవును. అక్కడ మళ్ళీ వస్తుంది ఆ ప్రొవైడర్. ఓకే, మళ్ళీ డెస్ట్రాయ్ చేసినప్పుడు అది డిలీట్ అయిపోతుంది. డిస్ట్రాయ్ చేసినప్పుడు డిలీట్ అవ్వదు, మనం పైప్ లైన్ డిలీట్ చేస్తాం. అంటే టెరాఫామ్ డెస్ట్రాయ్ చేసినప్పుడు ఓకే, ఈ ఫోల్డర్ ఉంటుంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి డిలీట్ అవుతుంది. నెక్స్ట్ టైం అది అంతే. మ్యాచ్ చేసుకొని అక్కడ changes. మనం పైప్ లైన్ ఎండింగ్ లో డిలీట్ డైరెక్టరీ అనేది ఒకటి రాస్తున్నాము. డిలీట్ డైరెక్టరీ అనేది రాస్తున్నాం అంటే కంప్లీట్ కోడే డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే జెన్కిన్స్ లో ఏదైతే క్లోన్ అయిందో అది మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే అర్థమైందా? ఆ, అంటే .terraform ఫోల్డర్ కూడా డిలీట్ అయిపోతుంది, డిలీట్ డైరెక్టరీ అంటే. కంప్లీట్ డైరెక్టరీ డిలీట్ అయిపోయినప్పుడు .terraform కాదు, ఏదైనా మొత్తం డిలీట్ అయిపోతుంది. జెన్కిన్స్ అనేది ఏంటి, మనం క్లోన్ చేసిన ప్రతిసారి పైప్ లైన్ రన్ చేసిన ప్రతిసారి గిట్ హబ్ లోంచి ఫ్రెష్ గా క్లోన్ చేస్తుంది. ఎస్. ఫ్రెష్ గా క్లోన్ చేసి ఫ్రెష్ గా ఇనిట్ రన్ చేస్తుంది. అప్పుడు అన్ని ఫ్రెష్ గానే వస్తాయి. పైప్ లైన్ అయిపోయిన తర్వాత డిలీట్ డైరెక్టరీ అంటే డిలీట్ అయిపోతుంది అంతే, మొత్తం డిలీట్ అయిపోతుంది. ఒకవేళ డిలీట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి మనకు మెమరీ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎస్. ఓకే, అదే సార్, కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి కానీ ప్రాక్టీస్ చేస్తున్నాను, అర్థమవుతుంది. ఓకే ఫైన్. ఓకే, నైస్ నైస్. అంతే సార్. మోస్ట్ వెల్కమ్. ఎస్ రవిశంకర్ రెడ్డి. ఎస్ రవిశంకర్ రెడ్డి, you can unmute.
వినోద్. అన్న వినిపిస్తుందా? వినిపిస్తుంది. యా యాక్చువల్గా రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను డెవప్స్ టీంలో జాయిన్ అయ్యాడు అన్న. అతను ఆ టీంలో ఓన్లీ ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు డెవప్స్ టీంలో. సో ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వెళ్ళినప్పుడు మనం ప్రాజెక్ట్లో ఏదైనా మిస్టేక్ చేసి మన వల్ల ఏదైనా లాసెస్ వస్తే ఆ బర్డెన్ మన 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 మీద వేస్తారా? అట్లా ఏమైనా ఉంటుందా ఐటీలో? లాస్ వస్తే ఏం చేస్తారు? మనం అంత పెద్ద మిస్టేక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ లోంచి తీసేస్తారు అంతే. అంతే తప్ప మనమే మనీ పే చేయాలి అట్లా ఏమైనా ఉంటుందా? అలా ఏముంటుంది, మన దగ్గర మనీ లేదు. అట్లా అయితే ఏముండదు అన్న. అలా ఏముండదు. అది నాన్ ఐటీలో కూడా ఉండదు. అది ఎక్కడా ఉండదు. ఇప్పుడు బ్యాంకుకి మనం లోన్ తీసుకొని ఎగ్గొడతాము. అప్పుడు మనల్ని ఏం చేస్తారు వాళ్ళు? వసూలు చేస్తారు కానీ ఎట్లయినా. అది మన దగ్గర కట్టించుకోవడానికి ట్రై చేస్తారు. మన పేరు పైన ఏ ప్రాపర్టీస్ లేవు, మన దగ్గర అసలు 1 రూపీ కూడా లేదు. అప్పుడు ఏం చేయగలుగుతారు? ఏం ఏం చేయలేరు. చేయలేరు. ఇంకా వాళ్ళపైనే మనం కేసు పెట్టచ్చు, ఐపీ అని. ఓకే. కంపెనీస్ కి జస్ట్ ఎంప్లాయీ మిస్టేక్ చేయకుండా చేయడం కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఎంప్లాయీ మిస్టేక్ చేశారంటే అది మిస్టేక్ ని బట్టి, ఒకవేళ మీరు ప్రొడక్షన్ సర్వర్స్ ఏమైనా డిలీట్ చేసి డేటాను అంతా డిలీట్ చేసినప్పుడు మాక్సిమం మిమ్మల్ని కంపెనీలోంచి తీసేస్తారు అంతే. మీరు అలాంటి వాటి గురించి అసలు ఆలోచించవద్దు దాని గురించి. ఓకే. ఇంకొకటి అన్న, మీరు ప్రతిసారి కాస్ట్ తగ్గించామని అంటారు కదా ప్రాజెక్ట్లో, అంటే అటువంటి రోల్స్ మనం చేసామంటే అట్లా కాస్ట్ తగ్గించడంలో ఏమేమి ఉంటాయన్న నార్మల్ ఒక ప్రాజెక్ట్లో? అవి చాలా ఉంటాయి. ఇప్పుడు క్లౌడ్ కాస్ట్ అనేది, కాస్ట్ తగ్గించడం అంటే ఆటోమేషన్. ఓకే, ఇప్పుడు 10 మంది రిసోర్సెస్ మాన్యువల్ వర్క్ చేసే దగ్గర 2-3 రిసోర్సెస్ ఆటోమేట్ చేస్తే కాస్ట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అవును. క్లౌడ్కి వచ్చేసరికి క్లౌడ్ బిల్లింగ్ తగ్గించడం. క్లౌడ్ బిల్లింగ్ తగ్గించడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవి లైక్ డేటా ట్రాన్స్ఫర్ కాస్ట్లు తగ్గించడం, ప్రైవేట్ ఐపీస్తో కమ్యూనికేట్ అవ్వడం, పబ్లిక్ ఐపీస్తో కాకుండా రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి. అవి నేను ఒక రెజ్యూమ్ సెషన్లో చెప్పాను. ఓకే. మేబీ కాస్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అని కొన్ని జస్ట్ యూట్యూబ్లో అలా సెర్చ్ చేయండి, వచ్చేస్తాయి. ప్లస్ నేను రెజ్యూమ్ సెషన్లో కూడా దాని గురించి డీటెయిల్గా చెప్పి ఉన్నాను. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న. 5 minutes, I will be back. Just 5 minutes. 8:37, I will be back.
Yeah, hi. Welcome. Let us have another question. Sai Pawan. Hi, good morning, sir. Yeah, good morning, Pawan. Hope you are feeling good now. Yeah, better, little better. యాక్చువల్గా ఒకటి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది అంటే మామూలుగా క్వశ్చన్ ఏంటంటే మీ ప్రాజెక్ట్లో ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా వాడతారు అని ఒక క్వశ్చన్ అడిగారు. అది ఎలా చెప్పొచ్చు, ఎన్ని క్లస్టర్స్ అంటే So మీరేంటి ప్రెసెంట్? నాది యాక్చువల్లీ డెవలపర్ రోల్, నాది డెవాప్స్కి Okay. షిఫ్ట్ అవుతున్నాను. ఏం డెవలప్మెంట్? జావా డెవలప్మెంట్, సపోర్ట్ అండ్ సేమ్ ఎన్హాన్స్మెంట్. అక్కడ మీ దాంట్లో ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి? మా దాంట్లో ప్రీ ప్రాడ్ డెవలప్మెంట్, ప్రీ ప్రాడ్, ప్రొడక్షన్ అలా. యూఐటీ కానీ అలాంటివి అవేం లేవు. అంటే యాక్చువల్గా ఇది మైగ్రేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే Okay. పిఓసి లాగా చేస్తున్నారు. ఇంకా ప్రొడక్షన్ కి ఇంకా చేయలేదు, మైగ్రేట్ అవ్వలేదు ఇంకా. మీరు అదే కదా చెప్పిండాలి అప్పుడు. ఇప్పుడు డెవలప్మెంట్ కి సపరేట్ ఎన్విరాన్మెంట్స్, డెవాప్స్ కి సపరేట్ ఎన్విరాన్మెంట్స్ కాదు కదా. అంటే క్లస్టర్స్ ఎన్ని అని అడిగారు. అది క్లస్టర్స్ అంటే సేమ్. మీరు ఇప్పుడు అప్లికేషన్స్ ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు? ఓసిపిలో. ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి? క్లస్టర్స్ ఎగ్జాక్ట్ గా నాకు నంబర్ ఐడియా లేదు. అట్లీస్ట్ ఎన్విరాన్మెంట్ కి ఒకటి ఉంటుంది కదా. ఓకే. మినిమం 3 కదా అంటే అప్పుడు. ఇంటర్వ్యూ అయిన తర్వాత తను ఏం చెప్పానంటే ఇంటర్వ్యూ అలా ఎన్విరాన్మెంట్ ఒకటి సపరేట్ గా అట్లా ఉండకపోవచ్చు అని అట్లా కూడా అన్నారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒకే క్లస్టర్ లో అన్ని ఎన్విరాన్మెంట్స్ కూడా డిప్లాయ్ చేసుకుంటారు. అవి ఎవరంటే స్టార్ట్అప్స్, చిన్న కంపెనీస్, చాలా చాలా చిన్న కంపెనీస్. ఓకే. పెద్దగా యూజర్ హిట్స్ లేని కంపెనీస్. ఓకే. ఇప్పుడు యూజర్ హిట్స్ ఎక్కువ ఉండే కంపెనీస్ అన్ని ఎన్విరాన్మెంట్ కూడా తీసుకెళ్ళి ఒకే క్లస్టర్ లో పెడితే ఆ డెవలప్మెంట్ దాని వల్ల ఏదైనా డిస్టర్బ్ అయిందంటే మొత్తం పోతాయి. అంటే ఇప్పుడు అతను ఏం మనం చెప్పానంటే ఇన్ఫ్రా కానీ అప్లికేషన్ వైజ్ ఒక క్లస్టర్ అలాగ ఉంటుంది అన్నట్టు చెప్పారు అనమాట. ఎన్విరాన్మెంట్ అతను ఏమో చేశాడు, వైజ్ కాకుండా. ఇమ్మెచ్యూర్ పర్సన్. ఇన్ని అదే క్లస్టర్స్ ఉంటాయి నాకు కూడా అని డౌట్. ఎవరు చెప్పలేరు. ఓకే. ఇన్ని క్లస్టర్స్ క్రియేట్ చేయాలి, ఇదంతా అదేం కాదు. అది అవేం రూల్స్ అండ్ రెగ్స్ కాదు. అది ఎవరి రిక్వైర్మెంట్ కి తగినట్లు, ఎవరి ప్రాజెక్ట్ కి తగినట్లు, ఎవరి బడ్జెట్ కి తగినట్లు, ఎవరి రిసోర్సెస్ తగినట్లు అలా. బట్ మినిమం రికమెండేషన్ అయితే ఎన్విరాన్మెంట్ కి ఒక సపరేట్ క్లస్టర్, డిస్టర్బ్ అవ్వకుండా. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ లో ఏదైనా చేసి దాని వల్ల ప్రొడక్షన్ డిస్టర్బ్ అవ్వకూడదు కదా. కరెక్ట్. ప్రొడక్షన్ అయితే డిస్టర్బ్ ఎన్విరాన్మెంట్ అవ్వదు. క్లస్టర్ అనేది మినిమం. ఇంకా ఓకే. ఇప్పుడు అదే మన బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ లో చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొత్తానికి కలిపి ఒక డెవ క్లస్టర్ ఉండదు. అక్కడ మళ్ళీ ప్రాజెక్ట్ ని బట్టి లైన్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. ఓకే. మీరే ప్రాజెక్ట్? మాది బ్యాంకింగ్ ప్రాజెక్ట్. బ్యాంకింగే కదా. సో బ్యాంకింగ్ లో ఎల్ఓబిస్, మళ్ళీ ఎల్ఓబిలో అకౌంట్స్, ఇట్లా ఒక బ్యాంక్ ఎన్నో కంపెనీస్ కి ప్రాజెక్ట్ ఇస్తూ ఉంటుంది, లైక్ ఒక 6 MNCs కి. సో బ్యాంకింగ్ అన్నప్పుడు ఇంకా అసలు క్లస్టర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాంక్స్ లో 50 పైనే ఉంటాయి AWS అకౌంట్స్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అయినా కూడా లోపల లైన్ ఆఫ్ బిజినెస్ లని ఉంటాయి. ఓకే. సో లైన్ ఆఫ్ బిజినెస్ లో ఒక బ్యాంకుకి 10-12 కూడా ఉండొచ్చు. లైన్ ఆఫ్ బిజినెస్ లలో మళ్ళీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో అట్లా ఒక్కొక్క లైన్ ఆఫ్ బిజినెస్ లో ఒక 7-8 ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. అట్లా ఎన్ని అకౌంట్స్ అనే దానికి లిమిట్ లేదనమాట. ఓకే. అంటే మీరు మీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగితే ఎన్విరాన్మెంట్ వైజ్ ఒక క్లస్టర్ ఉంటుందని చెప్పొచ్చు కదా. 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటే 4 క్లస్టర్స్. ఓకే. మీరు కొంచెం స్మార్ట్ ఉండాలి. అదేంటంటే జస్ట్ ఇప్పుడు మీరు జావా డెవలపర్ గా ఉన్నారు, డెవాప్స్ మీతో కలిసే వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏదైతే అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారో వాటినే కదా వాళ్ళు డిప్లాయ్ చేస్తూ ఉంటారు. అవునవును, కరెక్ట్. సో మీది ఏదైతే ఉందో అదే అక్కడ. సో నేను బ్యాంకింగ్ ప్రాజెక్టు, మా లైన్ ఆఫ్ బిజినెస్ ఇది, మా ప్రాజెక్ట్ ఇది, మా ప్రాజెక్ట్ కి మా కోసం డెడికేటెడ్ గా మా ప్రతి ఎన్విరాన్మెంట్ కి ఒక క్లస్టర్ ఉంది. నాకు అతను చెప్పినట్టే, మేబీ అతను కూడా బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఏమో. అతను కూడా ఏం చెప్పాడు, అప్లికేషన్ ఒక క్లస్టర్ ఉంటుంది. అప్లికేషన్ వైజ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ వైజ్ కాదు. అప్లికేషన్ కి ఒక క్లస్టర్ ఉంటుంది. సో అది అన్ని
ఎన్విరాన్మెంట్స్ ఉంటాయని అలా చెప్పాడు అది అతను. అతను ఇమ్మెచ్యూర్. అది మ్మ్. చెప్పాను కదా, డిపెండ్స్ బిజినెస్ ని ఓకే. బట్టి. ఓకే, సో అతని ఉద్దేశం అప్లికేషన్ అంటే ప్రాజెక్ట్. ఓకే. అప్లికేషన్ అంటే బ్యాక్ ఎండ్ ఒక క్లస్టర్, ఫ్రంట్ ఎండ్ ఒక క్లస్టర్ అట్లా కాదు. మేబీ అతని ఓకే. ఉద్దేశంలో అప్లికేషన్ అంటే మేబీ ప్రాజెక్ట్ అన్నట్టు. కంప్లీట్ ప్రాజెక్ట్. ఓకే. ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ లోపల అప్లికేషన్స్ ఆర్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఆర్ మాడ్యూల్స్ అట్లా. మ్మ్. ఓకే. సో ఇప్పుడు బ్యాంకింగ్ లో మనకు మొబైల్ బ్యాంకింగ్ అనేది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం, మ్మ్. మ్మ్. ఆర్ ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అట్లా. సో దాంట్లో అప్లికేషన్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే. సో అతను అప్పుడు ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ మొత్తానికి ఒక క్లస్టర్, డెవ్లో ఒకటి, మ్మ్. ప్రీ ప్రొడ్ లో ఒకటి, ప్రొడక్షన్ లో ఒకటి. సో ఓకే. మీది ఓకే. సేమ్, మీది ఏముందో అదే చెప్పండి. డెవాప్స్ కి ఏం సపరేట్ రూల్స్ ఏం లేవు కదా, ఓకే. మీకు అంటే ఎలా ఉందో అదే క్లస్టర్స్ చెప్పింటే సరిపోయింది. ఎన్ని ఉంటాయనే ఐడియా లేదు నాకు కూడా, అందుకని క్లారిటీ కోసం అడుగుతున్నా. సో మీరు డిప్లాయ్ చేస్తున్నారు కదా డెవలప్మెంట్, ప్రీ చేస్తున్నాను, ప్రొడ్, కానీ ప్రొడక్షన్ లో. ఎన్ని ఉంటాయి అనేది నాకు ఎగ్జాక్ట్ గా నంబర్ ఐడియా లేదు. ఏం లేదు, మినిమం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. మీరు అతను ఆ, చెప్పింది వినొచ్చు. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మా ప్రాజెక్ట్ కి డెడికేటెడ్ క్లస్టర్స్ ఉన్నాయి అన్ని ఎన్విరాన్మెంట్ లో, అంతే. ఓకే. ఓకే. అదొకటి. ఇంకోటి బ్రాంచింగ్ స్ట్రాటజీస్ మీరు చెప్పిన గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ, ఫీచర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ అని మీరు సజెస్ట్ చేసినట్టు, మామూలు ఫీచర్ బ్రాంచింగ్ అయితే లేటెస్ట్ ఎవ్రీథింగ్ ఫీచర్ బ్రాంచ్ లోనే మెయింటైన్ చేస్తాము, ఓన్లీ పిఆర్ రైట్ చేసి మెయిన్ లో మెర్జ్ చేస్తామని చెప్పారు కదా. సో అదే చెప్తే అతను ఏమన్నా అంటే ఫీచర్ బ్రాంచింగ్ అంటే అది కాదు, లైక్ మామూలు మన ట్రెడిషనల్ గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏదైతుందో అదే ఫీచర్ బ్రాంచింగ్ స్ట్రాటజీ అన్నట్టు అలా చెప్పారనమాట. లైక్ మెయిన్ ఫీచర్ బ్రాంచ్, రిలీజ్ బ్రాంచెస్, హాట్ ఫిక్సెస్ మీరు అవన్నీ అది ఉంటాయి. చూసారా? మళ్ళీ దాన్ని గిట్ ఫ్లో అంటారు. అది గిట్ ఫ్లో అంటే నేను అదే చెప్పాను అనమాట. నేమ్స్, అది గిట్ ఫ్లో అతను అంటారు ఎవరో దాన్ని. బాగా కన్సర్వేటివ్ గా ఉన్నాడు. సో నేను ఇట్లానే పిలుస్తాను, ఇదే అది చేస్తాను, అది అట్లా గిట్ ఫ్లో కాదు. అంటారు, మీరు చెప్పింది రాంగ్, ఫీచర్ బ్రాంచింగ్ అంటే ఇది అని అతను చెప్పాడు అనమాట. అంటే ఏమో నాకు డౌట్ వచ్చి నేను రాంగ్ చెప్తున్నానేమో అని నాకు అనిపించి There is no క్లారిఫికేషన్ right, కోసం అడుగుతున్నాను. there is no right, there is no wrong సాఫ్ట్వేర్ లో. ఆ, సో మీరు ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఉమ్, సో ఇది మేము ఇట్లా వాడుతున్నాం, ఇదంతా వాడుతున్నాం ఎక్స్ప్లెయిన్ చేసి, దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీచర్ బ్రాంచింగ్ అని పిలవాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన పేరుతో పిలుచుకోండి. బట్ గిట్ ఇది అని హబ్. ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం పోయింది దానిలో. లేదు ఓకే. నాకు ఈ నేమ్ తోనే పిలవాలి, అదే అబ్బాయి మనుషులు కాదు కదా, ఇప్పుడు పవన్ అనే పిలిస్తే నేను పలుకుతాను అనడానికి. కరెక్టే. అంటే ఒక్కోసారి డౌట్ వస్తుంది, మనం ఏదైనా రాంగ్ చెప్తున్నాం, మనకి ఆల్రెడీ తెలుసు కదా ఇది ఇది వీళ్ళు కాదంటారేంది అని అట్లా ఒక డౌట్ తర్వాత వస్తుంది మీరు అనమాట. చెక్ చేసుకొని ఉంటారు కదా. చెక్ చేశాను, కరెక్ట్ అంటే నేను చెప్పింది కరెక్టే, నేను కరెక్ట్గానే చెప్పిన, అతను మరి అలా కాదు ఇలా అని చెప్తున్నా అంటున్నారు అనమాట. అట్లా మరి అంటే సో వాళ్ళకి అట్లా తెలుసు, ఉండకూడదు. కరెక్ట్గా తెలుసో తెలీదు, అర్థం కావట్లేదు. అదే నేను అలా చెప్పిందే రైట్ అనుకునే పర్సన్స్ ని మనం ఏం ఆహా, చేయలేం. అలా 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 అనిపించింది నాకు కరెక్ట్ గానే. ఆ పర్సన్ అన్ని నేను ఏది చెప్పినా కూడా అది కాదు ఇలా అని అట్లా అంటున్నారు అనమాట. అంటే నేను యూజువల్లీ చెప్పేది ఏంటి అంటే, మన ప్రాజెక్ట్ లో ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే రైట్ అనే పర్సన్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి చెప్పిందే కరెక్ట్, వాళ్ళకి తెలిసిందే కరెక్ట్, అదే ఎవ్రీథింగ్ డెవాప్స్ అనే ఫీలింగ్ లో అందులో ఉన్నారు. నేను ఒకని. లైక్ ఎప్పుడు అంటే ఒక తక్కువ ఎక్స్పీరియన్స్ అప్పుడు, ఒక 3-4 years ఆ రేంజ్ ఓకే. లో ఉన్నప్పుడు, సో నేను ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుంటే ఇదేనేమో టెక్నాలజీ అనుకునే భ్రమలో ఉన్నప్పుడు, మళ్ళీ వేరే ప్రాజెక్ట్ పోయినప్పుడు అక్కడ ఎప్పుడు కంప్లైంట్ చేస్తాం, ఇదేంటి ఇలా ఉంది, ఇదంతా తప్పు, ఇక్కడ ఇట్లా కాదు, మా కరెక్ట్ ప్రీవియస్ కరెక్ట్ ప్రాజెక్ట్ లో కరెక్ట్. చాలా మంచిగా ఉన్నింది, ఇది కదా అసలు ఇదంతా తప్పు చేస్తున్నారు, డెవలపర్స్ తప్పు చేస్తున్నారు, అందరినీ ఫ్లో ఈవెన్ ఇలా ఉండాలి ఇంక్లూడింగ్ కదా, అలా CEO, ఉండాలి కదా, ఫౌండర్ మనకు వరకు తెలిసిన మనం ఫ్లో చెప్తాం. అందరినీ తప్పు పడతాం. అదే ఎందుకంటే అదే ప్రీవియస్ కరెక్ట్. ప్రాజెక్ట్ లో మనం బాగా స్టేబుల్ అయి ఉంటాం కాబట్టి. అప్పుడు అవును. మనం నేర్చుకున్నదే టెక్నాలజీ, మనం చెప్పింది రైట్ అని. బట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవ్రీ ప్రాజెక్ట్ కి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ ఓకే. బడ్జెట్, ప్రాజెక్ట్ రిసోర్సెస్, ప్రాజెక్ట్ లొకేషన్, ప్రాజెక్ట్ టెక్నాలజీ, ఏదైనా కానీ రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ నుంచి మనకు శాలరీస్ వస్తున్నాయి, కంపెనీ రన్ అవుతుంది. మీరు వచ్చారు కదా మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఇది ఉంది కదా అని చెప్పేసి అది మొత్తం మార్చలేము మనం. కరెక్ట్. ఓకే, సో ఏమైనా ఫస్ట్ ప్రెసెంట్ ప్రాజెక్ట్ కి మనము మౌల్డ్ అవ్వాలి, అక్కడ ఎలా అయితే ప్రాసెస్ రన్ అవుతుందో దాన్ని అర్థం చేసుకోవాలి, ఒక 2-3 months దాని రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత మనం దాంట్లో ఉండే
ఇంప్రూవ్మెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎలాంటి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఓకే ఇంప్రూవ్మెంట్ ని ఓకే ఫైండ్ అవుట్ చేసి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఇస్తే అది ఓకే ప్రాపర్ వే అనమాట. ఓకే ఓకే సో ఇదే తప్పు ఇదే రైట్ అనడం కాదు, మన ప్రాజెక్ట్ ఏది సెట్ అవుతుంది అది. మేబీ ఇంటర్వ్యూ చేసే పర్సన్ వాళ్ళు అది యూజ్ చేస్తుండొచ్చు, మనం యూజ్ చేసి ఇది ఉండొచ్చు, బట్ అదే కరెక్ట్ అనడం అది కరెక్ట్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అట్లా అంతే, యా రైట్. పాయింట్ చెప్తున్నా. ఇంకొకటి, యాక్చువల్గా నాది 9 years ఉంది ఓవరాల్గా. ఇప్పుడు డెవాప్స్ మీద 4+ లాగా ట్రై చేస్తున్నాను. అయితే కొంతమంది ఎలా అడుగుతున్నారు అంటే లీడ్ పొజిషన్ అని అడుగుతున్నారు. మీకు అదేం ప్రాబ్లం ఉండదు, మీరు ఎందుకంటే మీరు అన్ని చూసారు కదా. ఇప్పుడు డెవాప్స్ వాళ్ళు అంటే ఎవరికి యాక్చువల్ ఒక పాయింట్ చెప్పాలి వర్క్ అంటే, నేను చేయాలి. రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్ ఒకటే నేను ఈ మన జెన్కిన్స్ CI/CD ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసిన లాస్ట్ 1 year అనమాట. అంతకుముందు అంతా లెగసీ ప్రాజెక్ట్స్ అన్ని, ప్యూర్ ప్లెయిన్ జావా ప్రాజెక్ట్స్, సపోర్ట్ టికెట్స్ అలా చేశాను అనమాట. అది ఏదైనా కొంచెం కానివ్వండి, ఇట్స్ ఆల్ మైండ్ సెట్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు 1 year బ్యాక్ మన కివ టీమ్ లో ఉండే హరి కానీ పృథ్వీ కానీ 1 year బ్యాక్ వాళ్ళు జస్ట్ నాన్ ఐటీ నుంచి జాయిన్ అయ్యారు. 1 year ఓకే లోపలే టీమ్ లీడ్ పొజిషన్ కి వెళ్ళిపోయారు. ఓకే ఓకే మేబీ హరికి కొంచెం ఉంది, బట్ పృథ్వీ అనే అతనికి అయితే అసలు లేదు. ఎందుకు అంటే అది జస్ట్ మన మైండ్. ఇప్పుడు టీమ్ లీడ్ కంటే ఎక్స్ట్రాగా ఏముంటుంది, టీమ్ లీడ్ కి ఏమన్నా కొత్త పవర్స్ ఏమి ఉండవు ఎక్స్ట్రా కదా, ఏముండదు, బట్ ఈ రెస్పాన్సిబిలిటీ జూనియర్స్ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కరెక్ట్ ఇప్పుడు మీరు 9 years ఎక్స్పీరియన్స్ లో మీరు ఎంతో మంది జూనియర్స్ ని గైడ్ చేసి ఉంటారు. చేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు అంటే DevOps ఇక్కడ టెక్నాలజీ నేర్చుకుంది మారుతుంది ఏంటి, కదా, అంటే మనకి తెలిసినంత వరకు చెప్పగలుగుతాం. వేరే ఏమైనా కొత్త కొంచెం వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి అంతే. అదే ఇంకా అదే 100% ఎవరికి రాదు. అదే ఫైనల్ గా రెస్పాన్సిబిలిటీ మీరు చేయడం కొంచెం స్లో చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఓకే మీకు ఒక ప్రాజెక్ట్ లో ఒక వర్క్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా 10 రోజుల్లో చేయాలని అట్లేం ఉండదు కదా. కానీ అంటే సో స్ప్రింట్ కొంచెం ఉంటుంది, రీసెర్చ్ స్ప్రింట్ లో చేసుకుని ఈ టైం లైన్స్ ఉంటాయి కదా, 2 weeks 3 weeks అలా డిపెండ్స్. స్ప్రింట్ ఉంటది, బ్యాక్లాగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మీరు ఎఫర్ట్స్ పెట్టాలి కదా, ఖచ్చితంగా ఫస్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇక్కడ లీడర్షిప్ స్కిల్స్ అంటే ఏం లేదు, మీరు ఒకటి ప్రాపర్ గా మీరు ఇక్కడ ఫ్రమ్ ద స్క్రాచ్ చేశారుగా ఇక్కడ ప్రాజెక్ట్ కోర్స్ లో ఫ్రమ్ ద స్క్రాచ్ చేస్తున్నాం కదా మనం. కోర్స్ కంప్లీట్ చేసిన, అన్ని ప్రాక్టీస్ చేశాను. అదే ఫ్రమ్ ద స్క్రాచ్ ఇంప్లిమెంట్ చేశాం కదా. సో చేశాను ప్రాజెక్ట్ లో కూడా అలానే కదా చేస్తాం. మేబీ అక్కడ మీకు ఇంకా టీమ్ లీడర్ అన్నప్పుడు మీ కింద జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు మోస్ట్లీ. వాళ్ళు చేయలేని సిచ్యువేషన్ లో వాళ్ళతో కలిసి మీరు అదే చేయాల్సి జూనియర్స్ వస్తుంది. ఉంటే వాళ్ళు చేయలేకపోతే అది మన రెస్పాన్సిబిలిటీ మళ్ళీ మన మీదే వస్తుంది కదా, వాళ్ళకి గైడ్ చేయాల్సి గైడ్ వస్తుంది. చేయాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక వర్క్ వచ్చినప్పుడు దానిపైన రీసెర్చ్ చేసుకుంటూ ట్రై చేస్తూ ఒక ప్రాపర్, మీరు జావా అయితే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, డెవాప్స్ కూడా అంతే. కొంచెం టైం పడుతుంది అంటే అడ్జస్ట్ అవడానికి, అంతే, అదే అంతకు మించి ఏం లేదు. టైం పడుతుంది. అదే ఓకే, ఓకే శివ గారు, థ్యాంక్ యూ. యా మోస్ట్ వెల్కమ్. శ్రీనివాస్. హాయ్, గుడ్ మార్నింగ్. యా హాయ్ శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. సో నాకు పర్టికులర్ క్వశ్చన్స్ ఏం లేవు. అయితే మీరు నిన్న ఒక పోస్ట్ చేశారు కదా, ఏమని ఇట్లా ఏది? శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్, థ్యాంక్ యూ. అందరు నన్ను అనుకుంటున్నారు, అది నేను కాదు, నాకు కాల్ చేసి మెసేజ్ చేస్తున్నారు. సో మీరు పాపులర్ అయ్యారు, నేనేం పాపులర్ కాదు. నాకు అసలు యాక్చువల్గా అంటే ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉంటున్నాను, బట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి ఒకసారి అంటే ఎవరికైనా కొంచెం అంటే కొంచెం అది నర్వస్గా అనిపిస్తుంది. అంటే చెప్పాను కదా, ఇంటర్నల్గా మూవ్మెంట్ అవుతుంది అని చెప్పేసి. సో నిన్న ఒక రౌండ్ అయింది, అది టెక్నికల్ రౌండే అనమాట. హలో, యా చెప్పండి, వినిపిస్తుంది. సో నిన్న ఒక రౌండ్ అయింది, అది టెక్నికల్ రౌండ్. సో దాంట్లో వయాకమ్ అని చెప్పేసి ఒక క్లయింట్, ఆ క్లయింట్కి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కొన్ని, దాని తర్వాత టెరాఫార్మ్ మీద, అంటే వాళ్ళు ఇన్ఫ్రా మీద కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, వాటికి డెవాప్స్ ఇంజనీర్స్ కావాలి.
ఉమ్, సో నిన్న టెక్నికల్ ఇంటర్వ్యూ అయ్యింది ఫస్ట్ రౌండ్, ఏది విత్ ఇన్ ఉమ్, కాగ్నిజెంట్లో. ఓకే. సో అది అంటే నిన్న ఈవినింగే అయింది 5 o'clock అట్లా. సో ఉమ్, కొంచెం అంటే మనం స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు అంటే ఇంటర్వ్యూకి స్టార్టింగ్లో కాన్ఫిడెంట్గానే ఉన్నాను, బట్ వెన్ ఈ స్టార్టెడ్ షూటింగ్ ద క్వశ్చన్స్ దెన్ నాకు కొంచెం నర్వస్గా అనిపించింది. ఆయన కొంచెం ఉమ్, టైం తీసుకోమన్నాడు, బట్ ఓకే, ఓవరాల్గా నేను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఆయన ఆల్మోస్ట్ ఉమ్, 20-25 క్వశ్చన్స్ వరకు అడిగాడు, ఉమ్, సీనియర్ ఆర్కిటెక్ట్. సో ఓకే. నేను ఒక 15-20 క్వశ్చన్స్ ఆ మధ్యలో చేశాను, కొన్ని చేయలేదు, కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు. ఏంటి అవి ఆన్సర్ చేయనివి? సో కొన్ని ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్ అడిగాడు. ఉమ్, ఒక క్వశ్చన్ అయితే అసలు నాకు తెలిసి కూడా కొన్ని చెప్పలేదు. ఇప్పుడు మనకి దీంట్లో ఉంది చూడండి, S3లో వెబ్సైట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగిండు. S3 సింపుల్ సర్వీస్లో స్టాటిక్ S3 వెబ్సైట్ బకెట్లో వెబ్సైట్ అనే దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడిగినాడు. అది నీకు తెలుసా ఏమన్నా అని అడిగినాడు. యాక్చువల్గా నాకు తెలుసు అది వెబ్సైట్ అనేది ఏంటి అంటే, ఒక పర్టికులర్ డేటాబేస్ని మనం బయటకి ఎక్స్పోజ్ చేయడానికి వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడానికి మనకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. S3 సర్వీస్లోనే ఆప్షన్స్ ఉంటాయి. మనం క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ని మనం అంటే ఎక్స్పోజ్ చేయగలిగేది అయితే బయటకి ఎక్స్పోజ్ చేస్తే ఏంటి అంటే దాంట్లో స్టోర్ చేసిన డేటా మొత్తాన్ని చూడడానికి ఉంటుంది. అది కరెక్టేనా? యా, వెబ్సైట్ కరెక్టే కదా? స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. యా. ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ వెబ్సైట్ గురించి అడిగాడు. సో నాకు తెలుసు అది, బట్ నేను ఆ టైంలో ఎందుకో అసలు ఇమ్మీడియట్గా రీకలెక్ట్ చేసుకోలేకపోయినా. ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడంటే, నేను గిటబ్ యాక్షన్ సర్టిఫికేషన్ చేశాను. సో ఏమడిగాడంటే అందులో ఇప్పుడు సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్స్, దాని తర్వాత గిటబ్ హోస్టెడ్ రన్నర్స్, 2 టైప్స్ ఉంటాయి. సో గిటబ్ హోస్టెడ్ రన్నర్ అంటే ఏంటి అంటే ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్డ్ అని వస్తుంది. బట్ ఏదైతే సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్ ఉంటుంది కదా, అది నువ్వు ఎట్లా క్రియేట్ చేస్తావు అని అడిగాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగాడు, బట్ నేను అన్నిటికీ 100% ఆన్సర్ ఇవ్వలేదు, అట్లా అని చెప్పి అన్నిటికీ చెప్పలేదు అని లేదు. అన్నిటికీ కాన్ఫిడెంట్గా ఇప్పుడు సెల్ఫ్ హోస్టెడ్ అండ్ గిట్హబ్ హోస్టెడ్ అంటే ఏంటి? గిట్హబ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రన్ అయ్యే సర్వర్స్. ఏదైనా కూడా సర్వరే కదా, అంటే ఒక ఇమేజ్ అనమాట. సెల్ఫ్ హోస్ట్ అంటే ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్స్ వెళ్ళి గిట్హబ్ హోస్ట్ చేసిన సర్వర్స్ లో అప్లికేషన్స్ ని రన్ చేయవు కదా, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. సో ఇక్కడ మీరు సెల్ఫ్ హోస్టెడ్ లో ఇమేజెస్ క్రియేట్ చేసుకుంటారు మీకు కావాల్సిన వాటితో. మీకు కావాల్సినట్లు ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ ఎలా చేస్తున్నాం, మనకు కావాల్సినవి పెట్టుకుంటున్నాం. మనకి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయో బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ అంటే టైప్ ఆఫ్ అప్లికేషన్ వి విల్ క్రియేట్ ద సెల్ఫ్ హోస్టెడ్ రన్నర్స్ టు రన్ అవర్ అప్లికేషన్స్ అని చెప్పాను నేను. టెరాఫామ్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. టెరాఫామ్ లో మెయిన్ గా ఫోకస్ చేసింది ఏంటంటే స్టేట్ ఫైల్ మీద ఫోకస్ చేశాడు. దాని తర్వాత టెరాఫామ్ లో ఇన్ఫ్రాలో రిసోర్సెస్ కొన్ని కావాలని అంటే కొన్ని రిసోర్సెస్ ని డిలీట్ చేయాలంటే ఎట్లా డిలీట్ చేస్తారు, కొన్ని రిసోర్సెస్ ని ఇమీడియట్ గా యాడ్ చేయాలంటే ఎట్లా యాడ్ చేస్తారు, ఓన్లీ ఒక్క రిసోర్స్ ని ఎట్లా యాడ్ చేస్తారు, అసలు టార్గెట్ నేను ఒక పర్టికులర్ రిసోర్స్ ని ఎట్లా డిలీట్ చేస్తారు అని అంటే టార్గెట్ అనే కమాండ్ ఒకటి యూజ్ చేస్తాము. టార్గెట్ టెరాఫామ్ --- టార్గెట్ పర్టికులర్ రిసోర్స్ ఆర్ ఫైల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సర్వర్ EC2 ఇన్స్టెన్స్ సర్వర్ డిలీట్ చేయాలనుకుంటే దాని పర్టికులర్ సర్వర్ యొక్క నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ రిసోర్స్ ఒకటి డిలీట్ అవుతుంది. కరెక్టేనా? సో ఇట్లా నేను ఆన్సర్ చేశాను. కొన్ని ఏమో తెలియని అడిగాడు, అది నేను కూడా రీకలెక్ట్ చేయలేము, బట్ నేను అన్ని నోట్ డౌన్ చేయాలి, నిన్న అసలు టైం లేకుండే నాకు. బట్ ఒక రౌండ్ అయితే అయినట్టే ఇంకా నన్ను అడిగితే. సో ఆ వయాకమ్ ఒకవేళ వీళ్ళు హ్యాపీ అనిపిస్తే వయాకమ్ క్లయింట్తో మేబీ ఇంకో రౌండ్ ఉంటుండొచ్చు. సో మీరు బాగానే పర్ఫార్మ్ చేశారు కదా, ఫస్ట్ ఇంటర్వ్యూ కదా. ఫస్ట్ ఇంటర్వ్యూ అయినప్పుడు కొంచెం ఇది కామన్, దాంట్లో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. AWS సర్వీసెస్ మీద కొన్ని అడిగాడు. ల్యాండా అసలు ఎట్లా వర్క్ చేస్తుంది, ల్యాండాలో నువ్వు డిఫరెంట్ .NET ఫైల్స్ కానీ లేకపోతే JSON ఫైల్స్ కానీ లేకపోతే డేటాబేస్ ఫైల్స్ కానీ నువ్వు ఎట్లా ఇంక్లూడ్ చేసి వాటిని ఎట్లా కాన్ఫిగర్ చేస్తావు అన్నట్టు అడిగాడు. లాంబ్డాలో మనం పైథాన్ చేసాం కదా.
పైథాన్ చేసాము. ఇది అంటే అది జస్ట్ అది అంటే దానికి సర్వర్ అనేది ఏముండదు, సర్వర్లెస్ సర్వీస్ అది. సో దానికి ఐపీ అడ్రస్ సర్వర్ అట్లాంటి ఉంటుంది, ఉమ్, బట్ మనకు తెలియదు అంతే. ఆహా, అది మనకి రెస్పాన్సిబిలిటీ లేదు. సో దాన్ని అంటే దాన్ని సర్వర్లెస్ మేనేజ్ అంటే చేయడం మాత్రం సర్వర్ తో కాకుండా మేనేజ్ చేయగలుగుతాం కదా అది. సర్వర్లెస్ అంటే ఏంటి అంటే మనకు కనిపించదు అంతే. సర్వర్ లేకుండా ఆబ్వియస్లీ ఏది రన్ అవ్వదు. ఉమ్, సర్వర్లెస్ అంటే ఏడబ్ల్యూఎస్ ఉండే సర్వర్స్ లో ఏడబ్ల్యూఎస్ లో ఏదో ఒక చోట దాన్ని రన్ చేస్తుంది అనమాట. ఉమ్, ఇప్పుడు మనం ఒకవేళ పైథాన్ కోడ్ నోట్ చేసి కోడ్ రన్ చేయాలి మనము మన ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్, ఉమ్, మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ సర్వర్ క్రియేట్ చేయాలి, ఉమ్, ఓఎస్ ఇదంతా మన డిపెండెన్సీ అది. సో అదంతా ఒక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ కదా సర్వర్ ని మేనేజ్ చేయడం అనేది. ఉమ్, సో సర్వర్ లెస్ లో అంటే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కొన్ని సర్వర్స్ పెట్టుకొని ఉంటుంది, డైరెక్ట్ గా తీసుకెళ్లి దాంట్లో రన్ చేస్తుంది అంతే. ఉమ్. అది మన రెస్పాన్సిబిలిటీ కాదు. దట్స్ ఆల్. సో ఇట్లా అడిగాడు క్వశ్చన్స్. దాని తర్వాత ఇంకా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ చాలా ఉన్నాయి, అసలు మనకు తెలియని కూడా చాలా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఉన్నాయి. వాటి మీద ఏడబ్ల్యూఎస్ కొన్ని లో క్వశ్చన్స్. 1000 పైనే ఉన్నాయి. సర్వీసెస్ ఆల్మోస్ట్ 300-400 పైనే ఉన్నాయి. అయితే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాచ్ గురించి అడిగాడు. అసలు అంటే మనకు అది ఇంకా కవర్ అవ్వలేదు. క్లౌడ్ వాచ్ అనేది దేనికి, అంటే అది ఏంటి, దాని యూసేజ్ ఏంటి అని అడిగాడు. అంటే అప్లికేషన్ ని మానిటర్ చేయడానికి క్లౌడ్ వాచ్ యూజ్ చేస్తాము. మనం ముందే కాన్ఫిగర్ చేస్తాము, ఎవ్రీ 1 hour కి మానిటర్ చేసి మనకు రిపోర్ట్ పంపించాలి. ఏదైనా అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ట్రిగ్గర్ చేసేటట్టు కాన్ఫిగర్ చేసుకుంటాము. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్లౌడ్ వాచ్ అనేది మనకి ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగ్గర్ చేసినప్పుడు వీ విల్ నోటిఫై టు ద రెస్పెక్టివ్ టీమ్, ఆర్ మనం చేయగలిగింది అయితే మనం ఇమీడియట్గా చేసి మళ్ళీ అప్లికేషన్ని ఆఫ్ చేస్తాము. దట్ ఈస్ అ మానిటరింగ్ టూల్ అని చెప్పాను. ఇప్పుడు ప్రొమిథియస్ లో ఏదైతే చేస్తున్నామో క్లౌడ్ వాచ్ కూడా అదే చేస్తుంది అనమాట. బోత్ ఆర్ ఇన్ మానిటరింగ్ టూల్స్ కదా. మానిటరింగ్ అంటే చాలా హ్యూజ్ యాక్చువల్లీ. సో అది దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ప్రామిథియస్ ఏదైతే చేస్తున్నామో క్లౌడ్ వాచ్ అనేది అలానే మెట్రిక్స్ ని కలెక్ట్ చేస్తుంది, గ్రాఫ్లు చూపిస్తుంది, అలర్ట్స్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా మానిటరింగ్ అంటే ఏంటి అంటే ఒక దానిని మానిటర్ చేస్తూ థ్రెషోల్డ్ వాల్యూని రీచ్ అయింది అనుకోండి. ఇప్పుడు CPU అనేది 100% లో మనం 75 పెట్టుకుంటాం. 75 దాటితే మనకి అలర్ట్ రావాలి. అలర్ట్ వస్తుంది, పుట్టేటట్టు కాన్ఫిగర్ చేస్తాము. క్లౌడ్ వాచ్ ఏంటంటే రిసోర్సెస్ అన్ని క్లౌడ్ లోనే ఉన్నప్పుడు క్లౌడ్ వాచ్ కాన్ఫిగర్ చేయడం ఈజీ. దాంట్లో ఇంకా లాగ్ గ్రూప్స్ అని లాగ్ మానిటరింగ్ కూడా ఉంది. లాగ్ గ్రూప్స్ అనేది ఉంది. లాగ్స్ ని కూడా మనం క్లౌడ్ వాచ్ లో పంపించవచ్చు అనమాట. ఇంకా ఏం అడిగారు? ఇంకేం అడిగాడంటే ఒక స్టేట్ ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ఎట్లా సెక్యూర్ చేస్తావు అని అడిగాడు. ఇది స్టేట్ డిస్కస్ ఫైల్ చేసాం కదా. స్టేట్ ఫైల్ అనేది మనం సెక్యూర్ చేయాలి, ప్లేస్ చేయాలి. లోకల్గా ఉంటే మాత్రం ఒకవేళ యాక్సిడెంటల్గా ఎవరైనా డిలీట్ చేస్తే మాత్రం మళ్ళీ అగైన్ మనం టెరాఫామ్ మళ్ళీ ఇనిట్ అప్లై తర్వాత ప్లాన్ అప్లై అని కొట్టినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఒక స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పాను నేను. ఆ స్టేట్ ఫైల్ ని ఎలా సెక్యూర్ గా ఉంచాలనే దానికి ఆన్సర్ ఇది మీరే రాశారు. ఆన్సర్ కూడా లాస్ట్ టైం మీ డాక్యుమెంట్ లో. నేనేం రాశాను అంటే స్టేట్ ఫైల్ ని మనం రిమోట్ లో స్టోర్ చేస్తే సెక్యూర్ చేయొచ్చు అని రాశాను అనుకుంటాను. అదొక్కటే కాదు, రిమోట్ లో స్టోర్ చేయడం ఒకటే కాదు, దానికి పర్మిషన్స్ కూడా మనం చేయాలి కదా. పర్మిషన్స్ ఏంటి? ఓన్లీ రీడ్, రైట్ ఎవరు చేయగలరు? ఓన్లీ టెరాఫామ్ మాత్రమే రైట్ చేయగలదు. ఎవరు రీడ్ చేయకూడదు, ఎవరు డిలీట్ చేయకూడదు. ఒకవేళ డిలీట్ చేయాలంటే MFA డిలీట్ పెట్టాలి, అండ్ దెన్ వర్షనింగ్ ఎనేబుల్ చేయాలి, క్రాస్ రీజన్ రెప్లికేషన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక దాంట్లో ఒక అప్డేట్ అవుతుంది అనుకోండి, సో ఆ అప్డేట్ ని బ్యాకప్ కింద ఇంకొక దాంట్లో కూడా అప్డేట్ చేసేలాగా క్రాస్ బకెట్ రెప్లికేషన్ అలాగా. సో ఇవి రిమోట్ లో పెట్టడం ఓకే. అవునవునవునవును. టెరాఫామ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అని చెప్పి సెక్యూర్ స్టేట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. కరెక్ట్. అందులో ఇవి మీరు చెప్పినవి కవర్ అవుతాయి. సో ఇవన్నీ అడిగాడు, బట్ ఓవరాల్ గా నేను బాగానే ఇచ్చాను. బట్ వాళ్ళు నాకు తెలిసి టైం తీసుకుంటారా, బట్ ఇమీడియట్ గా చెప్తారా అనేది తెలియదు, లేకపోతే ఇంకో క్లయింట్ చూస్తారా అనేది తెలియదు. ఓకే, నో ప్రాబ్లం, మీరు ట్రై చేస్తుండండి.
అది బయట చేస్తే ఎట్లా శివ? ఇప్పుడు నేను రెగ్యులర్గా టచ్లో ఉన్న వాళ్ళతో చెక్ చేస్తే, సో ఒకవేళ ఇంటర్నల్ గా ఆప్షన్స్ ఇవ్వకపోతే ఏంటి ఎక్స్టర్నల్ బయట గా? ఇంతకు మించి ఏమి ఉండదు మీకు. ఇప్పుడు మీరు ఎలా అయితే ఇక్కడ ఇచ్చారో అంతకు మించి అయితే ఏమి ఉండదు. కానీ నేను ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టాలి ఏంటి? అదే డిసైడ్ అవుదాంలేండి. ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టాలి? ఇంతకుముందు ఏ అప్లికేషన్స్ మీద వర్క్ చేశారు? అప్లికేషన్ టైప్ ఏంది? అందులో ఎన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నాయి? ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి? ఎంత టీమ్ సైజ్ ఎంత ఉంది? మీ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏంటి? ఇవన్నీ అయితే నేను కొన్ని ప్రిపేర్ అయ్యాను. బట్ పర్టికులర్గా డీప్గా అడిగినప్పుడు మనం దొరికిపోతామేమో అని. అంటే వీఆర్ నాట్ డూయింగ్ అట్లా ఎనీ ఏమి ఫ్రాడ్ ఉండదు. హియర్. అంతకు మించి ఏమి ఉండదు. అంతకు మించి అడిగినప్పుడు చూద్దాం. అప్పుడు మనకు తెలియదు కదా ఎవరు ఎట్లా వెళ్తారు అనేది. సో హరి మీతో టచ్ ఉన్నాడా? ఈ గాట్ ది బెస్ట్. నేను చెప్పాను ఇంకా దాన్ని డ్రాప్ చేయకు. ఈ గాట్ ది బెస్టెస్ట్ ఇన్ ద మార్కెట్ నౌ శివ. ప్రాపర్ గా గైడ్ చేసాము. బట్ నాకు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడు. నాకు చెప్పాడు నేను శివ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పేసి. మిమ్మల్ని అడిగే డెసిషన్ తీసుకున్నట్టు చెప్పాడు. నేను డెసిషన్ ఏం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ ఈజ్ అల్టిమేట్ శివ. ఇంకా దానికి మించింది ఏం లేదు. ఆ అబ్బాయి పెట్టిన ఎఫర్ట్ అనేది దానికి రిజల్ట్. అది అసలు ఆ అబ్బాయి చాలా ఎఫర్ట్ పెట్టాడు, డెడికేటెడ్. అసలు నేను మిస్టేక్ ఏంటి అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ నాకు డిసప్పాయింటెడ్ ఏంటంటే ఎస్పెషల్లీ కాగ్నిజెంట్ లో నేను ఆయన ప్రొఫైల్ రిఫర్ చేసినప్పుడు తీసుకొని ఏం చేశారు అని అంటే 4 years ఉందని చెప్పి హోల్డ్ చేశారు. అది కంపెనీ యొక్క దాని తలరాత అన్నట్టు. నాకు ఇంకా మంచి హౌలగాలు కాకపోతే ఇంత మంచి రిసోర్స్ని ఎవరన్నా వదులుకుంటారా శివ? అసలు ఈ పిల్లగాడు టెక్నాలజీలో అల్టిమేట్. ఈ పిల్లగానికి ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఎంత ఇవ్వగలుగుతాడో అంత ఇవ్వగలుగుతాడు. మంచి టెక్నాలజీ ఉంది, అన్ని ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తున్నాడు, అన్నిటి మీద హ్యాండ్స్ ఆన్ ఉంది, చాలా టూల్స్ వచ్చు. నేను ఫోర్స్ చేశాను మా డైరెక్టర్ని. ఫోర్స్ చేస్తే Srini, we are not rejecting your profile, but we are keeping hold because we don't have that kind of requirements అని చెప్పారు. అంత ఫూలిష్ గా ఉన్నారు కంపెనీస్. ఏం చెప్పాలి? అసలు ఇంకా లాస్ట్ కి ఇంటర్వ్యూ ఏం షెడ్యూల్ అవ్వలేదు ఆయనకి. ఆ లోపే ఇప్పుడు ఇన్ని కంపెనీస్ వచ్చినాయి శివ. ఇప్పుడు ఎన్ని ఆయన దగ్గర 3-4 ఉన్నాయి ఆల్రెడీ లైన్ లో. సో అట్లాంటప్పుడు కాగ్నిజెంట్ లాస్ అవుతున్నట్టే కదా. అదేముందిలేండి. అది రైట్ టాలెంట్ ని పట్టుకోవడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. హెచ్ఆర్ ఇస్ రియల్లీ అల్టిమేట్ శివ, అల్టిమేట్. అతను స్టిల్ జాయిన్ అవర్స్ కి కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఈయన క్యూఎన్ఏ సెషన్ లో ఆయన జాయిన్ అవ్వడం అనేది అసలు మంచి, అంటే అది మంచి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇచ్చింది ఆయనకి. అతనికే హెల్ప్ అది యాక్చువల్లీ. సో ఇక్కడ అదే అతను మెసేజ్ కొట్టిన మెసేజెస్ ప్రీవియస్. ఇప్పుడు అతనికి 5-6 ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా షెల్ లో కూడా సెలెక్ట్ అవుతున్నాడు. ఈ జీసస్ అనేది ఉంది కానీ అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. బట్ వాడంతా అంటే స్ట్రాంగ్ కంపెనీ అని మాకు అనిపించలేదు అన్నట్టు. నేను ఎంక్వైరీ చేశాను. మళ్ళీ ఐటీసీకి టెక్నాలజీ ప్రిఫరెన్స్, మేబీ హరి ఉండే సిచ్యువేషన్ కి అతనికి శాలరీ ప్రిఫరెన్స్ అండ్ జాబ్ సెక్యూరిటీ జేపీఎంసీ. కానీ వెన్ ఇట్ కంపేర్స్ టు జేపీఎంసీ అండ్ ఐటీసీ కూడా బెస్ట్ ఆఫర్ ఇచ్చాడు. బట్ నేను సజెస్ట్ చేశాను గో విత్ జేపీఎంసీ. ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది జేపీఎంసీలో. బికాజ్ ఈజ్ యూఎస్ క్లయింట్ అండ్ వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళ ఎంప్లాయీస్ మీద యూజ్ చేసే స్ట్రాటజీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మంచి ట్రీట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న లేబర్ మేనేజ్మెంట్ టీమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది జేపీఎంసీలో. నేను కూడా వర్క్ చేశాను జేపీఎంసీలో. అండ్ పవన్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మీకు తెలిసి ఉంటది కదా, కొంచెం వర్క్ కల్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది జేపీఎంసీలో. ఉన్నారు మన వాళ్ళు కొంతమంది. మేబీ హరికి ఇంట్రడ్యూస్ చేస్తాం. దట్స్ ఆల్ ఐ హావ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. కృష్ణవేణి. కృష్ణవేణి, you can unmute. Can you hear me, Shiv garu? Hello. Hello, can you hear me, Shiv garu?
ఎస్ 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 ఆ, నాది జనరల్ డౌట్ అండి. నాకు మామూలుగా నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది 5 years. దాని తర్వాత నేను డెవాప్స్ ఇట్లా హైదరాబాద్ లో సత్య టెక్నాలజీస్ లో నేర్చుకొని మళ్ళీ యూఎస్టీ గ్లోబల్ లో జాబ్ అయితే వచ్చింది డెవాప్స్ పైన. బట్ 1.5 year అంటే ప్రాజెక్ట్ లేదు. ప్రాజెక్ట్ లేకుండా వాళ్ళు ట్రైనింగ్ అది ఇది ఇస్తూ 1.5 year అయిపోయింది. సో నెక్స్ట్ మెటర్నిటీ బ్రేక్ వల్ల నేను ఒక 2 years గ్యాప్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ 1.5 year పెట్టాలా, ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ పెట్టాలా అని ఎందుకు అర్థం కావట్లేదు. మెటర్నిటీ గ్యాప్ చెప్పండి, మెటర్నిటీ గ్యాప్ చెప్పండి. అంటే నేను ఆ కంపెనీ నుంచి రిలీవ్ అయిపోయాను, అంటే ప్రాజెక్ట్ లేదు కదా అప్పుడు. సో అయితే ఏం ప్రాబ్లం లేదు, మెటర్నిటీ అనేది 6-7 months ఇస్తారు, బట్ మీకు ఎక్కువ కావాల్సి వచ్చింది, సో ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ కంపెనీ అని చెప్పండి, అంత ఏముంది. ఓకే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ నేను ఆ 1.5 year పెట్టేదా లేకపోతే ఇంకా ఏదైనా యాడ్ చేసేదా? పెట్టద్దు, అది గ్యాపే ఉంచండి, మెటర్నిటీ గ్యాపే ఉంచండి. ఓకే అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు, యూనివర్సల్ ఫ్యాక్టర్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. ఓకే, సో ఆ 1.5 year ఉమెన్ పెట్టే డ్రైవ్స్ నేను. సపరేట్ గా జరుగుతాయి. ఓకే, సో నా 1.5 year పైన ఓపెనింగ్స్ ఉంటాయి కదండి డెవాప్స్ పైన? ఉంటాయండి, డెఫినెట్లీ. 1.5 year గ్యాప్ పెట్టి ఓకే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ని పెట్టండి. ఓకే, సో అదే అర్థం కావట్లేదండి. ఇంతకు ముందు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ యాడ్ చేద్దామా దీనికి, అర్థం కావట్లేదు, అందుకని కాల్స్ ఉంటాయో లేవో మీ అని. అది దాన్ని డెవాప్స్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోండి, ఈ గ్యాప్ ని అలానే ఉంచండి, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఓకే, టెరాఫామ్ సో ఇక్కడ చూడండి, కుబర్నెటిక్స్, ప్రతి టెరాఫామ్ ఎంఎన్సి కంపెనీ ఏదో ఒక నేమ్ పెట్టుకొని ఓకే అందరినీ హైర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే గ్యాప్ ఉంటే ఉమెన్స్ ని, ఓకే యాక్సెంచర్ కానీ, విప్నో కానీ, ఇవన్నీ కెరియర్ రీబూట్, ఒక్కొక్క నేమ్ తో ఓకే కెరియర్ రీబూట్. ఓకే, సో నేను నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఒక 1.5 year అండ్ యూఎస్టీ 3 years పెట్టేదా లేకపోతే? యా పెట్టండి, నో ప్రాబ్లం. మీరు ఆ, యూఎస్టీ మీరేం అబద్ధాలు చెప్పట్లేదు కదా, ఉన్నదే కదా ఆ, చెప్తున్నారు. అవును. చూడండి, వీళ్ళందరూ వాళ్ళే. ఓకే, అదే అంతకు ముందు కెరియర్ నేను బ్రేక్ ఆఫ్ అప్పుడు. ఓవర్ 24 months. చూడండి, ఇంకా 24 months కంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఎలిజిబుల్ ఇక్కడ. ఓకే, అట్లా అదే ప్రతి అప్పుడు. కంపెనీలో ఉంటాయి. ఓకే, అదే అప్పుడు నేను హైదరాబాద్ లో కోర్స్ చేసినప్పుడు వాళ్ళు అంటే థియరిటికల్ గా ఉండింది, ఇంత ప్రాక్టికల్ లేదు. సో నేను అంత కాన్ఫిడెంట్ గా లేను, సో అందుకే మళ్ళీ మీ కోర్స్ జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు చాలా వరకు కొంచెం బాగా కాన్ఫిడెంట్ గా ఉంది. అప్పుడు నేను ఆన్సర్ చేశాను కానీ థియరీ వైజే అంత లేదు, ఏదో వచ్చేసింది యూఎస్టీలో అంతే. ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే అప్పుడు లేదు నాకు, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. మీ కోర్స్ చాలా హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఇక్కడ ఆ, పొజిషన్స్ కనిపిస్తున్నాయా? ఆ, మీరు అంత ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవి ఈజీగా అయిపోతాయి. ఓకే అండి, నేను అప్లై చేస్తూ ఉన్నాను అన్నిటికీ, మీ జాయిన్ డెవాస్ పోర్టల్లో కానీ. ఇవి చేయండి, ఎస్పెషల్లీ ఉమెన్ డ్రైవ్స్. ఓకే అండి, ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఆన్ డెవాప్స్, నాలెడ్జ్ ఆన్ క్యూబర్నెటీస్, జస్ట్ నాలెడ్జ్ ఉన్నా తీసుకుంటా ఉంటున్నారు. ఓకే బేసిక్ నాలెడ్జ్ ఇన్ డాకర్. ఓకే బట్ ఇది పోస్ట్ చేసింది మేబీ ఇయర్ బ్యాక్, బట్ రీసెంట్ ఉంటాయి, ఇట్లా ప్రతి కంపెనీలోనూ ఉంటాయి. ఓకే అండి, ఓకే, యా. Restart with Infosys. 10 career options for companies struggle to fill talent gap, event of women. మెటర్నిటీ. సో వీళ్ళకి దొరకట్లేదు. ఇప్పుడు మెటర్నిటీలో ఉన్నా కూడా జస్ట్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోండి, మీరు ఏదో మెటర్నిటీ గ్యాప్ లో ఉన్నా ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తారు, బట్ కొంతమంది ఏమీ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా వచ్చేస్తారు. బట్ ఎంత ఉన్నా కూడా మనము యాక్సెప్ట్ చేయలేము. అదే ఓకే, మీరు ప్రాక్టీస్ చేసి ఇలాంటి వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే ఓకే, కంపెనీ దగ్గర ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఫిల్ చేయలేకపోతున్నారు. ఓకే ఓకేనా? యా, థ్యాంక్స్ అండి.
Most welcome. So that's all for today. Have a nice day. See you day after tomorrow, guys. Bye bye. See you.